వెళ్ళొస్తా బాబు. నాకు చిన్న ఉపకారం చేసి పెట్టు. ఏమిటి? ఇక మీదట నువ్వు నా ఇంట్లో మాత్రం అడుగు పెట్టకు. అమ్మా. అవునరా, కన్న తండ్రికి డబ్బు ఇవ్వటానికి ప్రోనోటు మీద సంతకం అడిగే కొడుకు ఒరే నా కొద్దురా. ఏమిటమ్మా పిచ్చి మాటలు? ప్రోనోటు మీద సంతకం పెట్టకుండా రుణం ఎవరిస్తారు? అలాగా, నిన్ను కన్న రుణానికి నువ్వు నాకే ప్రోనోటు మీద సంతకం పెట్టించావురా? ఆగమ్మా. అంటే సంతకం పెట్టకుండానే డబ్బు ఇవ్వాలంటావా? లేదురా, మీ నాన్న కోసం ఆ సంతకం నువ్వే పెట్టేసి ఉండాలి అంటాను. అలాగా? ఇల్లు కట్టేది నాన్న నేనా? ఇంటి ఆవిడ దగ్గర వెనక ముందు ఆలోచించకుండా ఛాలెంజ్ చేసింది నాన్న నేనా? ఆయన గారి ముక్కోపం వలన ఏడాది పాటు పని పాట లేకుండా నానా పాటలు పడ్డాను. ఇప్పుడు మా మావగారి దయ వల్ల నాకు మంచి ఉద్యోగం దొరికింది. ఇకనైనా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి. తుంపర పడుతోంది. ఇప్పుడు మీ ఇల్లున్న పరిస్థితిలో పెద్ద వర్షంగానే పడిందంటే ఇక మరి అంతే సంగతిలో. ఆ తర్వాత నన్నని లాభం లేదు. డబ్బులు చూసుకుని తొందరగా ఇల్లు పూర్తి చేసుకోండి. అది చెప్పదానే వచ్చాను. అల్లుడు, జీవితంలో అన్నం లేకుండా కూడా బతకొచ్చు, కానీ ఆత్మాభిమానం లేకుండా బతకూడదు. 91వ రోజు నేను ఇల్లు ఖాళీ చేసి తీరాలి. ఈలోగా ఇల్లు కట్టే తీరాలి. దానికి కొంచెం డబ్బు అవసరం వచ్చింది. నువ్వు సులోచన గొలుసిస్తే ఇల్లు పూర్తయిన తర్వాత వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. అయ్యో నాన్న, వ్యాపారం ప్రారంభించడం కోసం ఆ గొలుసు నిన్ననే తాగట్టు పెట్టాం. లక్ష్మి, మనకు అదృష్టం రైల్లో వస్తే దురదృష్టం విమానంలో వస్తుంది. అలా అనకండి. వాడు గొలుసు తాకట్టు పెట్టింది మంచి పనికేగా. మనకది దురదృష్టమైనా వాళ్ళకది అదృష్టం తెస్తే అదే చాలు. ఈ కథ నుంచి మన ఆంధ్రదేశం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటో తెలుసా? ఏ తండ్రి తన కూతురికి ఉంగరం పెట్టకూడదు, గొలుసే వెయ్యాలి. అప్పుడే మొగుడు సులువుగా తీసుకోవచ్చు. అయ్యో, ఏమిటి ఉంగరం ఊడిపడిందా? అది కాదండి, సంచి లోపల పెట్టేసి వచ్చేసాను. తీసురా. మీ నాన్నగారికి ఎందుకు అంత అబద్ధం చెప్పావు సులు? తలంటుకునే ముందు బీరువాలో దాచిన గొలుసుని మార్వాడి కొట్లో తాకట్టు పెట్టావని నాలుగు నరం లేనట్టు అలా చెప్పచ్చా? నాలుగుకి నరం లేకుండా నా భర్తకి ధర్మపిండం వేస్తానని ఈసడించిన ఆయన గారికి అలాగే చెప్పాలి. పెద్దవాళ్ళు అన్న మాటలకి పెడార్థాలు తీయకూడదు. వాళ్ళ మాటలు సూదులు కూర్చున్నట్టున్నా ఆ మాటల వెనుక మనం బాగుపడాలనే భావన మాత్రమే ఉంటుంది. అత్తయ్య, చూడమ్మా, నా కోపం నీ మీద కాదు, నీ మొగుడి మీద. నీ మొగుడిని అన్నందుకు నువ్వింత ఏడుస్తున్నావే, అదే విధంగా ఆ రోజు నా మొగుడిని నీ మొగుడు అన్నందుకు నేనెంత ఏడ్చుంటానో నీ మొగుడికి తెలుసా? ఊరుకోసులు. చూడండి అత్తయ్య, ఇక మీరేం చెప్పొద్దు అల్లుడు గారు. ఇక్కడికి రావటానికి ముందు మీ మామగారితో మన ఆత్మాభిమానం అల్లుడు గారి దగ్గర పోయినా పర్వాలేదు, ఇంటావిడ దగ్గర పోకూడదని చెప్పి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు వెళ్ళి చెప్పాలి. చూడండి, మీ ఆత్మాభిమానం ఇంటావిడ దగ్గర అమ్మేసినా పర్వాలేదు, మీ కూతురు దగ్గర మాత్రం తాకట్టు పెట్టద్దు అని. అమ్మా, నువ్వు నన్ను అమ్మ అని పిలవటానికి ముందే ఆయన నా మొగుడే. లక్ష్మి, మనలాంటి నిత్య దరిద్రులు సొంతిల్లు కట్టలేరు లక్ష్మి. అవమానాల పాలవుతూ అద్దె కొంపల్లో బతకాల్సిందే.
నేను వెళ్ళి జగదామ్మని క్షమాపణ అడిగిరానా? వీల్లేదు. మీరు చేసిన శబదం నుంచి మిమ్మల్ని వెనకడుగు వేయనివ్వను. నే చేసుకున్న శబదం నుంచి నేను వెనకడుగు వేయను. నువ్వు శపథం చేసుకున్నావా? ఏమిటది? ఏ శబదం అని చెప్పమంటారండి? మీకు తెలియకుండా మిరండా ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని ప్రార్థించి పార్వతిని భర్తని కలిపానే. అలాంటిది నాకు తెలియదనుకుని తన భర్తతో మీకు డబ్బివ్వద్దని చెప్పిందే. ఆ పార్వతి కళ్ళ ముందు నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? అంటే ఆనంద్ డబ్బివ్వలేనని చెప్పడానికి పార్వత కారణం? అంతేకాదండి, ఆనంద్ వేరే ఇంటి కాపురం పోవటానికి కూడా పార్వతే కారణం. పోన్లే లక్ష్మి, ఎంతైనా పార్వతి పర ఇంటి పిల్లేగా. మన రక్తం పంచుకు పుట్టిన పిల్ల అయితే అలా చేసుండేదా? కంగారు పడకండి. మన రక్తం పంచుకు పుట్టిన కూతురు మాత్రం ఏం వరగబెట్టిందండి. లక్ష్మి, అల్లుడికి ఉద్యోగం పోయిందనే బాధలో అతనికి ధర్మపిండం వేస్తానన్నందుకు మీరెన్ని రాత్రులు కుమిలిపోయారో నాకు తెలుసు. మాట పడ్డ అల్లుడు కూడా అది మర్చిపోయాడు. కానీ నా కూతురు ఆ మాట కడుపులో ఉంచుకుని బీరువాలో దాచిన గొలుసు తాకట్టు పెట్టావని అబద్ధం చెప్పి కన్న వాళ్ళనే మోసం చేసింది. ఆ సులోచన కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? ఓ, అది చెప్పింది అబద్ధమా? పోన్లే లక్ష్మి, ఈ ఆడపిల్లలు ఎటూ ఆడపిల్లలే కానీ ఈడపిల్లలు కారు. వాళ్ళని ఎప్పుడు నమ్ముకోకూడదు. ఓ, నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా? క్షమించేయమ్మా. నేనేదో కడుపు మంటలో మాట సారాను. దాన్ని మనసులో ఉంచుకుని ఏదో ఒకనాడు నేను ఇరుకుని ఉన్నప్పుడు నన్ను సాధించు. లక్ష్మి, నువ్వేం బాధపడకు. మన కొడుకు శంకర్ ఉన్నాడు. ఎక్కడున్నాడండి? ఢిల్లీలో ఉన్నాడు. లేడండి, ఇక్కడే బెదవాళ్ళలోనే ఉన్నాడు. డబ్బున్న మామగారింట్లో ఉన్నాడు. ప్రశాంతంగా ఉన్నాడు. ఏమండి, మీకు డబ్బు కావాలా? సంతకం పెట్టడం వచ్చా? ప్రోనోటు మీద సంతకం పెడతారా? అప్పుడే మన ఢిల్లీ కొడుకు తప్పిస్తాట. ఆ శంకర్ కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేత్తో వాడికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? ఈ విషయాలన్నీ నాకు తెలియకుండా ఎందుకు దాచావు లక్ష్మి? అదేనండి ఆడవాళ్ల తలరాత. చిన్నప్పుడు అన్నదమ్ముల తప్పుల్ని తల్లిదండ్రులకు తెలియకుండా దాచాలి. పెళ్ళయ్యాక భర్త తప్పుల్ని అత్తమామలకు తెలియకుండా దాచాలి. బిడ్డలు పుట్టాక బిడ్డల తప్పుల్ని భర్తకు తెలియకుండా దాచాలి. జరిగే తప్పుల్ని ఆడవాళ్ళ దిగమింగి దాచకపోతే సంసారంలో ఉన్న బంధాలు అనుబంధాలు ఎప్పుడో గాలికి ఎగిరిపోయి ఉండేవి. ఇప్పుడు నా తలరాత ఏమిటి లక్ష్మి? నన్నేం చేయమంటావు? చూడండి, ఇటుకలు పేర్చి సిమెంటు పూసి వెళ్ళకొడితేనే ఇల్లు కాదండి. వెదురు బొంగులు నాటి తాళ్లతో బిగించి ఆకులతో నేసిన ఇల్లేనండి. మన స్థలంలో మనం ఒక పూరి గుడిసి వెయ్యాలి. గృహప్రవేశం జరపాలి. అందరికీ ఆహ్వాన పత్రికలు ఇవ్వాలి. మనల్ని కట్టెల్లో పెట్టాల్సిన బిడ్డల్ని నమ్మింది చాలు. కట్టెలమ్మే షావుకాన్ని నమ్మండి, ఆయన అరువిస్తాడు. వెళ్ళండి, వెంటనే ఏర్పాట్లు చేయండి. ఇలా చూడమ్మా, కన్న బిడ్డల్ని నమ్మకూడదనే ఒక పెద్ద పాఠం ఇప్పుడే నేర్చుకున్నా. అయినా నాకు మరో దారి లేదు. నేను తిరిగి వచ్చేదాకా నా భార్యని జాగ్రత్తగా చూసుకుంటావమ్మా? అయ్యో నాన్న,
తమలపాకు వేయటంలో మీ నాన్నగారికి ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ఈ మధ్య నాకేదైనా జరిగితే నా అంత్యక్రియలకి ఇదిగో ఈ ఉంగరం అమ్మి జరిపించమని చెప్పు. నా గురించి బాధపడద్దని చెప్పు. అబ్బా ఉమా, పాక వెయ్యమను, గృహప్రవేశం జరిపించమను, ఆహ్వాన పత్రిక అందరికీ ఇవ్వమను. ముఖ్యంగా ఆనందికి, పార్వతికి, శంకర్కి, సులోచనకి. చూడమ్మా, మీ దగ్గర శపథం చేసి ఇవాళకి 90వ రోజు. ఇవాళ సాయంత్రం 6 గంటల లోపు నేను మీ ఇల్లు ఖాళీ చేస్తాను. సుబ్బయ్య గారు, అదంతా తర్వాత మాట్లాడుకుందాం. నేను మనిషిని, ముందు లోపలికి వెళ్ళండి. నాన్న, మీరు బయటికి వెళ్ళొచ్చేలాగా అమ్మ అమ్మ. ఆగండ్రా, ఇది నా స్థలం. ఎవరైనా లోపలికొచ్చారా ఒక్కటే దెబ్బ, బుర్ర బద్దలైపోతుంది. జాగ్రత్త. నాన్న, మీకేమైనా పిచ్చెక్కిందా? కన్న కొడుకులం మేము బ్రతుకుండగానే మాకు కబురు పంపకుండా అమ్మ శవాన్ని ఎలా తీసుకొచ్చారు? ఎవరైనా చచ్చిపోతే ప్రాణంతో ఉన్న వాళ్ళకే కబురు పెడతారు, చచ్చిన వాళ్ళకి కాదు. నాకు సంబంధించినంత వరకు నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. నాన్న, నాన్న గిన్న అన్నావంటే నిలబడ్డ చోటే నీకు సమాధి కట్టేస్తాను. జాగ్రత్త. నాతో చెప్పకుండా నీ పెళ్ళాన్ని తీసుకుని నువ్వు ఇల్లు వదిలిపోయావు. నీతో చెప్పకుండా నా పెళ్ళాన్ని మోసుకొని నేనిక్కడికి తెచ్చాను. రెంటికి చెల్లు. మావయ్య, మావయ్య అలా పిలవద్దమ్మా. ఒరే బ్రోకరు అని పిలవమ్మా. నీకు కావలసిన మగాడు నీకు దొరకగానే నన్ను బ్రోకర్ లాగే కట్ చేసావు కదమ్మా. ఒరే బ్రోకరు అనే పిలువు, కమిషన్ లేని బ్రోకర్. మిస్టర్ వెంకటయ్య, నువ్వు చస్తే నే రాను, నే చస్తే నువ్వు రాకు అన్నాను. కానీ చనిపోయింది నా భార్య మాత్రమే కాదు, నీకు చెల్లెలు కూడా. చూసే హక్కు నీకుంది. నువ్వు వెళ్ళి చూడు. మరి నా కూతురు అల్లుడు? బంధుమిత్ర సపరివారంగా విచ్చేయడానికి ఇది పెళ్లి కాదు బావయ్య, చావు. కోటేశ్వరరావు గారు, విశ్వాసం లేని ఒక కుక్క కోసం నేను మీతో పోట్లాడాను. అయినా అవన్నీ మర్చిపోయి మీరు నా భార్య చావుకొచ్చారు.
చాలా సంతోషం. మీరెళ్ళి చూడండి. నువ్వు చూడమ్మా. నాన్న, హలో, ఢిల్లీయా? నా కొడుకు శంకరా? నాన్నను మాట్లాడుతున్నాను బాబు. శ్మశానం నుంచి మాట్లాడుతున్నాను. మీ అమ్మ చచ్చిపోయింది. నువ్వు వెంటనే రా. ఇదేంట్రా లైన్ ఇంత క్లియర్గా ఉంది? నువ్వు ఢిల్లీ నుంచి మాట్లాడటం లేదా? బెజవాడి నుంచి మాట్లాడుతున్నావా? ఎప్పుడొచ్చావురా బెజవాడికి? మీ అమ్మ దగ్గర మీరన్న ఆఖరి మాట ఏమిటి సార్? నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి కదా. నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, నా భార్య శవాన్నైనా ప్రశాంతంగా కాలిపోనివ్వండి. రామ్మ, సులోచన, ఎలా ఉన్నావు? మీ ఆయనేరి? బిజినెస్ పని మీద బాంబే వెళ్ళారు. అంటే నీ మొగుడు బాధ్యత తెలిసి బిజినెస్ చేస్తున్నాడు అంటావు. పోన్లే, నేను ధర్మపిండం తిట్టినందుకు నీకు ప్రయోజనం కనపడింది. అది సరే, ఏంటమ్మా ఇంత దూరం వచ్చావు? నేను అమ్మని చూడొచ్చా? అయ్యయ్యో, నువ్వు వస్తావని ముందే చెప్పకూడదా తల్లి? మీ అమ్మని ఇప్పుడే దహనం చేశాను. అబద్ధం చెప్పకండి అన్న. బీరువాలో పెట్టిన గొలుసు తాకట్టు పెట్టానని నువ్వు అబద్ధం చెప్పొచ్చు, నేను చెప్పకూడదా? మీ అమ్మని నేను దహనం చేసేశాను. నేను చెప్పిన వాళ్ళు తప్పించి మరెవరైనా ఈ కర్ర దాటి లోపలికి వచ్చారా, ఈ కర్రతోనే వాళ్లకు కపాల మోక్షం. అమ్మ ఉమా, మనుషుల అవసరాన్ని బట్టి రాజ్యాంగాన్నే మారుస్తున్నారు. మనం శాస్త్రాన్ని సంప్రదాయాన్ని మారిస్తే తప్పే లేదు. నా కొడుకులెవ్వరికీ తల్లికి తలకొరువు పెట్టే అర్హత లేదమ్మా. ఆడవాళ్ళు ఈ లోకంలో ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. నా కోసం నువ్వు ఘనకార్యం చేస్తావమ్మా? చెప్పండి నాన్న. నా భార్యకి నువ్వే తలకొరువు పెట్టాలి. మంచి సమయానికి వచ్చావు. నువ్వు నాకు సాయం చేస్తావా? చెప్పండి మావయ్య. చితి మీద ఉన్న నా భార్య కాలిపోయేలోగా నువ్వు నా కూతురు చెయ్యి అందుకోవాలి. నా భార్య మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఏమిటమ్మా, సారే చీరే ఏమీ లేకుండా నేను నీకు పెళ్లి చేస్తున్నానని బాధపడుతున్నావా? ఆ ముక్కోటి దేవతలు పరమేశ్వరుని కళ్యాణానికి ఇచ్చిన సారె కంటే గొప్ప సారె మీ నాన్న దగ్గర ఉందమ్మా. చివరి దాకా తీయకూడదు. నాకు మీ అమ్మని చూడాలనిపించినప్పుడల్లా ఈ ఉంగరం చూడడానికి వస్తానమ్మా. తోడుగలడు. మీ అందరికీ చెప్తున్నాను, ఇదే స్థలంలో ఈ సుబ్బయ్య తన మహాలక్ష్మికి ఒక తాజ్ మహల్ కడతాడు. కట్టంద చచ్చిపోడు. ఆ రోజు మీ అందరికీ నేను ఆహ్వాన పత్రిక పంపిస్తాను. అప్పుడు రండి, వెళ్ళండి. నీ తోడు కడలే నీ రుణపడితీనే, నీ నీడకై నేడు గుడి కడుదునే, ఆ గుడిని కొలువుచ నడిపించుతానే.